హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మినీ బ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. లాస్ట్ టైం రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఆ బ్లౌజ్ కొంచెం హ్యాండ్స్ లూజ్ అయింది. అందుకే హాఫ్ ఇంచ్ టైట్ చేయిద్దామని ఇప్పుడైతే టైలర్ దగ్గర వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ గా చెప్పాలంటే 5:23 అవుతుంది. ఇంటి పక్కనే షాప్ కదా, వెళ్ళి ఒక 1 అవర్ లో అయితే ఇంటికి వచ్చేస్తాము. ఇప్పుడైతే ఇంటి పక్కన ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్ అలా వచ్చాము. ఇంకా పండుగ కోసం అయితే టిఫిన్ షాప్ కి వచ్చాము. ఇక్కడ ఇడ్లీ తీసుకున్నాము. పండుగకి నైట్ టైం ఇంకేం రైస్ తింటాడు అని ఇడ్లీని బొంబాయి చట్నీ తీసుకున్నాము. ఇంకా మా కోసం అయితే న్యూడిల్స్ సమోసా తీసేసుకున్నాము. ఇంకా నైట్ టైం ఏం అన్నం తింటాము, ఇంకా న్యూడిల్స్ తినేద్దాంలే. ఇంకా సమోసా అయితే ఇక్కడ బాగుంటుందని సమోసా కూడా ఒక 4 తీసేసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంట్లో రాగానే ఇంకా మా పండు అయితే ఫుల్ గా ఇంకా డబల్ అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా అయితే మేము ఇంటికి వచ్చేసాం కదా, బిస్కెట్ ఐటమ్స్ తీసుకున్నాము. ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. ఏం పెద్దగా తీసుకోలేదు, జస్ట్ ఒక 4 నెయిల్ పాలిషెస్, 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నేను సిల్వర్ కలర్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఆల్రెడీ తీసుకున్నాను, కానీ అదొకటి పోయింది. అందుకే మళ్ళీ ఇది కొత్తది. ఆంటీ అన్నారు ఆల్రెడీ తీసుకున్నావు కదరా, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు అంటే, ఆంటీ ఒకటి ఉంది ఒకటి పోయింది అందుకే మళ్ళీ తీసుకుంటున్నాను అన్నాను. ఇంకా సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ ఏంటంటే రెడ్ రోజ్ అండ్ ఏమో పినీస్లు తీసుకున్నాను. అనుకోకుండా ఇవన్నీ తీసుకున్నవి. నెయిల్ పాలిష్లు అయితే ఉన్నాయి కానీ అన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇంట్లో ఉండడం వలన ఎప్పుడు ఏం రెడీ అవ్వం కదా, అందుకే ఇంకా అవన్నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా టైం 8 అవుతుంది కదా, ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేస్తాను. పండుకైతే మమ్మీ అన్నం తినిపిస్తుంది. నేను ఇప్పుడు ఇంకా డిన్నర్ స్టార్ట్ చేయాలి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నెయిల్ పాలిష్ లో ఏ కలర్ నెయిల్ పాలిష్ నచ్చిందో నాకు కమెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. ఇంకా ఈ రెడ్ రోజ్ అయితే బేబీ పింక్ అడిగాను నేను. బేబీ పింక్ లేదురా, ఓన్లీ ఈ కలరే ఉందనేసి అన్నారు. బేబీ పింక్ అయినా పీచ్ కలర్ అయినా ఉంటే బాగుండును. నాకు లైట్ కి మధ్య అయితే ఎందుకు కానీ నాకు లైట్ కలర్స్ తీసుకోవాలనిపిస్తుంది. డార్క్ కలర్స్ కూడా ఇష్టమే కానీ ఎందుకో అన్ని లైట్ కలర్సే. ఇంకా అయితే నా యమ్మీ న్యూడిల్స్ మీకు చూపిస్తాను. ఇదిగోండి న్యూడిల్స్, సమోసా, టమాటో సాస్. ఇంకా డిన్నర్ చేసేస్తాను. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తినేస్తున్నారు టీవీ చూస్తూ. నేను కూడా ఇంకా ఏదో మూవీ చూస్తున్నట్టున్నారు. టీవీ చూస్తే ఇంకా నేను కూడా డిన్నర్ చేస్తాను. మూవీ కన్నడ మూవీ అనుకుంటాను. మూవీ అయితే చాలా బాగుంటుందని టాక్. ఈ మూవీ నేమ్ అయితే నాకు తెలీదు. హీరో అయితే హాస్టల్ లోకల్ అని ఉంటారు. హాస్టల్ వాళ్ళకేమో కాలేజ్ లోనేమో లోకల్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. హీరో ఏమో హాస్టల్ వాళ్ళకేమో తోడుగా ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ రౌడీల నుంచి హాస్టల్ వాళ్ళందరికీ కాపాడుతూ ఉంటాడంట. అదే ఈ సీనే నేను చూశాను. ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తాను. న్యూడిల్స్ అయితే చాలా టేస్ట్ గా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. సమోసా కూడా ఇక్కడ బాగుంటుంది. మా ఇంటి పక్కనే షాపు. నేనైతే అప్పుడప్పుడు తింటుంటాను. డైలీ అయితే ఏమి స్నాక్స్ పెద్దగా తినను, ఎందుకంటే స్నాక్స్ తిన్న రోజు నాకు డిన్నర్ తినాలనిపించదు. స్నాక్స్ తింటే కడుపు నిండిపోతుంది. అందుకే పెద్దగా నేనైతే స్నాక్స్ ఏమి తినను, ఎప్పుడో ఒకసారి తింటాను. న్యూడిల్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మా ఇంటి పక్కనే ఈ షాప్ కూడా. 5 minutes లో షాప్ కి వెళ్ళేసి వచ్చేయచ్చు. ఈ అంకుల్ న్యూడిల్స్ చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా మా పండు కూడా టిఫిన్ చేసేసాడు. బొంబాయి చట్నీ, పల్లి చట్నీయే తింటాడు కానీ ఇంకా ఏ చట్నీ తనైతే తినడు. మా మమ్మీ అయితే పండుకి ఇంకా తినిపించేసింది కదా, ఇంకా మా దగ్గరకు వచ్చి ఇంకా అల్లరి చేస్తాడు. మాకు కుదురుగా తిననివ్వడు. పండుగ తినిపించాలన్నా ఫోన్ చూపిస్తూ తినిపించాలి. అది కూడా 2 hours పడుతుంది తను తినడానికి. మమ్మీ అంతసేపు పేషెన్సీతో పండుగ తినిపిస్తుంది. ఇంకా మమ్మీ డిన్నర్ చేద్దామని న్యూడిల్స్ వేసుకుంటే ఇదిగోండి ఇలా న్యూడిల్స్ లో పురుగులు కనిపించాయి. ఇంకా ఎక్కువ పురుగులు ఉన్నాయి. మమ్మీ ఏమో ఆ న్యూడిల్స్ పడేస్తే ఇంకా కొంచెం కవర్ లో ఉంటే ఇది నేనేమో మీకు చూపిస్తున్నాను. ఈ న్యూడిల్స్ లో ఈ పురుగులు చూసి నాకైతే వామిటింగ్ వచ్చేసింది. ఇంకెప్పుడు బయట ఫుడ్ తినకూడదని ఫిక్స్ అయిపోయాను. నాకైతే ఏదోలా అయిపోతుంది, వామిటింగ్ వచ్చినట్టు, కడుపంతా తిప్పేస్తున్నట్టు ఒకలాగా అయిపోతుంది. తిన్నాను గాని బాబోయ్ నాకైతే బాబా ఎందుకు తిన్నాను రా బాబోయ్, జీవితంలో ఎప్పుడు తినకూడదు అనిపిస్తూ ఉంది. కడుపంతా తిప్పేసి ఏదోలా అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా ఇంకా ఎండ్ చేసేస్తాను. ఇది పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నాకైతే ఏదోలా అయిపోతూ బాబోయ్ చుక్కలు చూస్తున్నాను, వామిటింగ్ వచ్చేస్తుంది, కడుపంతా తిప్పేస్తుంది ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇదే వీడియోని కంటిన్యూ చేస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. నబ్బా ఏదోలా అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.